కాంగ్రెస్ పార్టీలు ఉన్నంత స్వేచ్ఛ ఇంకో పార్టీలు ఉండదు. స్వేచ్ఛకు ప్రతిరూపమే కాంగ్రెస్ అన్నట్టుంటది. ఎందుకంటారా, ఎన్నికలల్లా వాళ్ళు ఏది అయితే చెప్పిండ్రో గద్దెనెక్కినాక అది కాకుండా వేరే పని చేసేంత అపారమైన స్వేచ్ఛ వాళ్ళకున్నది కాబట్టి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యాక్టింగ్ చేసిన హరిహర వీరమల్లు అనే సినిమాకు టికెట్ రేట్లు అమాంతం పెంచింది. హాగో గదే ముచ్చట్ను సినిమా నిర్మాత ఎంఎం రత్నం చెప్తున్నాడు. ఇనుండ్రే. తెలంగాణలో ఈ మధ్య జరిగిన ఇన్సిడెంట్ వల్ల తర్వాత మాకు రేట్లు ఇవ్వలేకపోతే ఇక్కడ వచ్చున్నారు. ఆయనే నాకు మన రోహిన్ రెడ్డి గారు ఆయన ఇప్పించారు. ఇమీడియట్గా ఈరోజు మనకి ఈ సభామూలంగా రేట్లు కూడా వచ్చాయి. స్పెషల్ షో కూడా వచ్చింది. థ్యాంక్ యూ చేస్తున్నాను. హైదరాబాద్ డిసిసి ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ లీడర్ రోహిన్ రెడ్డి సాయంతో ఇప్పటికిప్పుడు హరిహర వీరమల్లు సినిమాకు టికెట్ల రేట్లు పెరిగినాయట. ఆ ముచ్చట చెప్తుంటే హరే నా పేరెందుకు నడిమిట్లకు తెస్తున్నారు అన్నట్టు ముఖం దాసుకుంటాడు రోహిన్ రెడ్డి. అక్కడ ఉన్నది బాబు గారి సర్కారు, ఇక్కడున్నది బాబు శిష్యుని గవర్నమెంట్. అందుకే ఇష్టం ఉన్నట్టు టికెట్ల రేట్లు పెంచిండ్రు కాబట్టి అని అనుకుంటున్నారు కొందరు. తెలంగాణ ప్రజల జేబులకు షిల్లు పెడుతున్నారు. బెనిఫిట్ షో టికెట్ కు 600, తర్వాత రోజు నుంచి 3 రోజుల వరకు మల్టీప్లెక్స్లలో 200, సింగిల్ సినిమా టాకీస్లలో 150 వరకు వసూలు చేస్తారట తెలంగాణ జనాల తాన. అంటే ఇక్కడి ప్రజల పైసలు ఆంధ్ర ప్రాంతానికి పోతున్నట్టే కదా, దానికి కాంగ్రెస్ సర్కారు దారేసినట్టే కదా. టికెట్ రేట్లు పెంచుడు వల్ల తెలంగాణకు వచ్చే లాభం ఎంతో తెలియదు కానీ నష్టమే ఎక్కువ అంటున్నారు తెలంగాణ వాదులు. మరి టికెట్ రేట్లు పెంచే వ్యవహారము ఇక్కడి లోకల్ లీడర్ల పనో లేకుంటే ఏపీ సీఎం చంద్రబాబు కోరిన మేరకు టికెట్ రేట్లు పెంచుతున్నారో తెలియదు కానీ సినిమా టాకీస్లకు పోయేటోళ్ళ జేబులకు షిల్లులు పెడుతున్నారు. ఇన్నేళ్లకు పవన్ కళ్యాణ్ సినిమా చూడబోతున్నాం అనే సంబరం కంటే రేట్లు పెరిగినాయన్న బాధనే ఎక్కువ పడుతున్నారట పవన్ ఫ్యాన్స్. ఏమవుతుందో ఏమో. సర్కార్ మనదైతే ఏం మాట్లాడినా జల్తుందా? అరే ఈ నడుమ కేసీఆర్ ను నోటికి ఎంత వస్తే అంత అన్నట్టు మాటలు అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం రావాలని ఎన్ని ఉద్యమాలు చేసిండు, ఎన్ని గడపలు దొక్కిండు, ఎంతమందిని కలిసిండు, తెలంగాణ మొత్తాన్ని ఒక్క తాటి మీదకి ఎట్లా తెచ్చిండు అనేది అప్పుడే మర్చిపోతే ఎట్లా? అన్ని తెలిసిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకరు కేసీఆర్ గురించి ఏమంటుండో చూడండి. వీళ్ళ ఏదో కేటీఆర్ అన్న రోజు ముసలోనికి ఏదో హాస్పిటల్ వాడి అని చెప్పి అంటే దాన్ని పెద్ద ట్రోల్ చేసిండ్రు. నిజంగా కూడా చేతనైతుందో చేతనైతుందో పక్కన పెట్టండి, కనీసం సానుభూతి చూపిస్తే కూడా మీకు సానుభూతి తీసుకునే పరిస్థితిలో లేరు. ఇంత అహంభావపూరితమైన, ఇంత ఫ్రస్ట్రేషన్తో, ఇంత సైకిక్ ఐడియాలజీతో ఉంటే మీరు ఈ రాష్ట్రానికి ఏం అవసరం? ఇదేం మాట అందే మర్యాద? ఈ మాటలు సానుభూతి చూపించినట్టే ఉన్నాయా? రాష్ట్రాన్ని సాధించిన పెద్ద మనిషిని పట్టుకొని ముసలోడానుడేంది? పెద్దోళ్ళకి మీద ఇచ్చే గౌరవం ఇదేనా? ఈడు మీద పడ్డ మనిషికి ఇచ్చే ఇలువ ఇదేనా? కేసీఆర్ విషయంలో ముసలోడు అనుకుంటేనే సానుభూతి చూయించిన అంటున్నారు. ఇంతకు ఆనాడు మీరు కేసీఆర్ గురించి ఏమన్నారో యాదికున్నదా? మళ్ళోసారి చూపిస్తాం చూడు. నేను అంటున్నా మరి ఈ మాట, కేసీఆర్ నీకు రావడం చేతగాక నీ బచ్చాగాన్ని పంపిస్తున్నావా? నీకు రావడం చేతక మేమేమో సానుభూతి, హాస్పిటల్లో పడ్డాడు, ఏమో ముసలోడు ఉంటాడో పోతాడో అని మేము అనుకుంటున్నాం. దీంట్లో సానుభూతి ఎక్కడున్నది కావచ్చు? సాబు బతుకుల గురించి మాట్లాడు, సానుభూతి ఎట్లయితే దయాకర్ సారు? సుస్థి చేసిందని దావఖానకు పోతే సావు మరణం అని ఎట్లా మాట్లాడతావు? దిమాకున్నోళ్ళు ఎవరన్నా అట్లా అంటారా? ఇంత మంచిగా మాట్లాడినందుకు దయాకర్ను ట్రోల్ చేసిండ్రని యమ బాధ పడుకుంటా చెప్తున్నాడు. దయాకర్ మాటలు ఎంత దయగలిగినట్టున్నాయి అనేది తెలంగాణ జనాలకు చెప్తే అది ట్రోలింగ్ అయిందట. దానికి తన మనసు బాధపడ్డదట. ముసలోడు సత్తడో బతుకుతాడో అని నోటికి వచ్చినట్టు మాట్లాడితే కేసీఆర్ ఇంటోళ్లకు, బీఆర్ఎస్ పార్టీలకు బాధ కలగలేదట. నోరు తెరిస్తే కేసీఆర్ గురించి ఫామ్ హౌస్ పానం మంచిగా లేదు, ముసలోడు, కొరడా దెబ్బలు, ఉరితాళ్ళు, సావు మరణాలు అనుకుంటా ఇలువలేని మాటలు మాట్లాడి ఇప్పుడు సానుభూతి అంటున్నారు. వీళ్ళు చూపిన సానుభూతితోనే కాడుమోళ్ళు బంగ్లాలు కట్టుకున్నట్టు మైక్ ముంగట్టుకొచ్చి ఫోజులు కొడుతున్నారు. ఏందో ఏమో పోండ్రి, కాంగ్రెస్ పార్టీలని అంటున్నారట. కేసీఆర్ రాష్ట్రం కోసం కొట్లాడిన తీరు చూసిన తెలంగాణ వాదులంతా